హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిషన్ శక్తి అయిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా 30 సఖీ నివాస్ హాస్టల్స్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు ఒక జీవో అయితే ఇచ్చారు. ఆ జీవోలోనే 240 పోస్టులు వేకెన్సీస్గా ఉన్నాయని చెప్పి దాన్ని రిక్రూట్ చేసుకుంటారు. అది కూడా ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా అని కూడా ఆ డీటెయిల్స్ ఇచ్చారు. ఇంతకీ ఈ సఖీ నివాస్ హాస్టల్స్ అంటే ఏంటనేగా మీ డౌటు. ఈ మహిళలకి ఎంతో భద్రత కల్పిస్తూ ఈ వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే ఈ స్టూడెంట్స్ కానీ ఈ విలేజ్ లెవెల్ నుంచి ఈ సిటీస్కి వచ్చి వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసమే సరికొత్తగా ఈ సఖీ నివాస్ హాస్టల్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్టల్స్ని వాళ్ళ దోపిడీని తట్టుకొని ఇంకా మెయిన్గా అక్కడ సెక్యూరిటీ అనేది ఎక్కువ డౌట్ ఉంటుంది. అలాంటి దాంట్లో కొత్తగా ఒక స్టేట్ గవర్నమెంటే ఇలా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కాన్సెప్ట్ని తీసుకురావటం, అలాగే కొత్తగా 30 హాస్టల్స్ని తీసుకొస్తూ ఈ స్టూడెంట్స్ అలాగే వర్కింగ్ ఉమెన్స్కి ఎంతో హెల్ప్ అవుతుందని మనకు అనిపిస్తుంది. ఆ జీవో కూడా ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనకి చెప్తాను, ఒకసారి చూడండి. జిఓఎంఎస్ నెంబర్ 7 మార్చ్ 24, 2026న ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఈ జీవోనైతే సఖీ నివాస్ గురించి ఇవ్వడం అయితే జరిగింది. ఈ సఖీ నివాస్ హాస్టల్స్ వచ్చి మిషన్ శక్తిలో భాగంగా ఈ సఖీ నివాస్ హాస్టల్స్ అయితే ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 30 కొత్తగా సఖీ నివాస్ హాస్టల్స్, దాన్నే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అంటాము, ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దాంట్లో క్రచ్ ఫెసిలిటీ అంటే ఈ చంటి బిడ్డల తల్లులు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా స్పెషల్గా క్రచ్ ఫెసిలిటీ ఉంది. అలాగే ఇది పూర్తిగా అవుట్సోర్స్ బేసిస్లో అయితే ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఒక్కో హాస్టల్కి కలిపి మొత్తం 8 జాబ్స్ అయితే ఉన్నాయి. మొత్తం 30 హాస్టల్స్కి కలిపి 240 పోస్టులు అయితే ఉన్నట్టు ఇందాక చెప్పినట్టు చూడండి. అవుట్సోర్సింగ్ బేసిస్ కోటెర్మినస్ విత్ సెడ్ స్కీమ్ అంటే చాలా ట్రాన్స్పరెన్సీగానే చేస్తామన్నట్టు దీంట్లో మెన్షన్ చేశారు. అలా కూడా ఏ పోస్ట్ ఉన్నాయో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. సఖీ నివాస్ మేనేజర్ ఒక పోస్ట్, ఒక హాస్టల్కి 18,000 శాలరీ. వార్డెన్ ఒకరుంటారు, 12,000 శాలరీ. కేర్ టేకర్ 3 ఉంటారు, 10,000 శాలరీ. సెక్యూరిటీ గార్డ్ కానీ నైట్ గార్డ్ కానీ 3 ఉంటారు, 8,000 శాలరీ. సో 8,000 నుంచి 18,000 వరకు ఈ పోస్ట్స్కి శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ ఒక డాష్ బోర్డ్ కూడా మెయింటైన్ చేస్తామని మనకి చెప్పడం అయితే జరిగింది ఈ జీవోలో. చూశారుగా, మొత్తం 240 వ్యాకెన్సీస్ 30 హాస్టల్స్కి ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా రిక్రూట్ చేస్తామన్నారు. ఆ డీటెయిల్స్ ఏమైనా మనకు గనక జీవో రూపంలో కానీ లేదంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో గనక అప్డేట్ ఇస్తే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.